హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2A సోషల్కు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు. ఈ వీడియోలు బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి పేపర్ 2A సోషల్కు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి సరైనటువంటి వాక్యం ఏది? ఆప్షన్ ఏ, రాజు తరగతి గదిలో ఇచ్చే బహుమతి కోసం చదువుతాడు. ఆప్షన్ బి, మనోజ్ తండ్రి ఆనందం కోసం కష్టపడి చదువుతాడు. ఆప్షన్ సి, సునీత సమాజంలో లభించే గౌరవం కోసం నిరంతరం చదువుతూ ఉంటుంది. ఆప్షన్ డి, పవన్ తనకు తాను నేర్చుకోవాలనే కోరికతో నిరంతరం చదువుతాడు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఒక వ్యక్తి యొక్క అంతర్గత ప్రేరణకు సంబంధించిన సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పవన్ తనకు తానుగా నేర్చుకోవాలనే కోరికతో నిరంతరం చదవడం అనేటువంటిది అంతర్గత ప్రేరణకు సంబంధించిన సరైన వాక్యం. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నా. శిశువు తనకు ఏ కృత్యాలైతే ఆనందం కలిగిస్తాయో వాటితో పాటు సహజ చలనాత్మక కృత్యాలను తనకు తానుగా యాదృచ్ఛికంగా కనబరిచే దశ ఏది? సంవేదన చాలక దశ, అమూర్త చాలక దశ, నియత చాలక దశ, అనియత చాలక దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సంవేదన చాలక దశ. మూడవ ప్రశ్న చూస్తున్నాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ముఖ్య భావనలో ఏది వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉండే విధంగా సూచిస్తుంది? అచిత్తు, అద్యహం, అహం, ఏది కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ముఖ్య భావనలో ఏది వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉండే విధంగా సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అహం. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. బోధనాభ్యసన ప్రక్రియ నందు మొదట బోధనా యంత్రాలను ప్రవేశపెట్టడానికి అధిక ప్రాధాన్యతను కల్పించిన అభ్యసనా సిద్ధాంతం ఏది? అంతర్దృష్టి అభ్యసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కార్యసాధక నిబంధనం. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005కు సారథ్యం వహించిన వారు? ఆప్షన్ ఏ, డంకాడాలి. ఆప్షన్ బి, ప్రొఫెసర్ యశ్పాల్. ఆప్షన్ సి, మహంతి శర్మ. ఆప్షన్ డి, కిషోర్ చంద్రదేవ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రొఫెసర్ యశ్పాల్. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థిని ఉపాధ్యాయులు సమయాన్ని అనుసరించి పొగడడం ద్వారా క్రమేణా వారిలో వారికి తెలియకుండానే అభ్యసనా ప్రక్రియలు పెంపొందించుకుంటారు. ఈ వాక్యం నందు పరతంత్ర చరాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, విద్యార్థిలో పెరిగిన అభ్యసనా ప్రక్రియలు. ఆప్షన్ బి, ఉపాధ్యాయుడు అప్పుడప్పుడు కల్పించిన పొగడ్తల. ఆప్షన్ సి, విద్యార్థిలోని ఏకాగ్రత. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యార్థిలో పెరిగిన అభ్యసనా ప్రక్రియలు. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. ఏ మంత్రణం నందు సూచన సలహాలను పాటిస్తూ సమన్వయం
సమస్యను పూర్తి సామరస్యంతో పరిష్కరించడం జరుగుతుంది. నిర్దేశిక మంత్రణమా, శ్రేష్టగ్రహణ మంత్రణమా, అనిర్దేశిక మంత్రణమా, ఔద్యోగిక మంత్రణమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రేష్టగ్రహణ మంత్రణం. 8వ ప్రశ్న చూస్తున్నాం. అభ్యసన కార్యక్రమాలలో తరచూ వెనుకబాటుతనాన్ని చూపించే పిల్లలు ఎదుర్కొనే సమస్యలను అభ్యసన వైకల్యాలు అని మొదటగా పేర్కొన్నవారు ఎవరు? సామ్యూల్ కిర్క్, డన్, ఆప్షన్ సి కరోల్, ఆప్షన్ డి మైకేల్ క్రిస్ట్. అభ్యసన కార్యక్రమాలలో తరచూ వెనుకబాటుతనాన్ని చూపించే పిల్లలు ఎదుర్కొనే సమస్యలను అభ్యసన వైకల్యాలు అని మొదటగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శామ్యూల్ కిర్క్. 9వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాథమిక తరగతులలో ఉపాధ్యాయులు విద్యార్థులకు సాధారణంగా నేర్పించే శతక పద్యాలు ఏ రకమైన స్మృతికి ఉదాహరణగా చెప్పవచ్చు? తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బట్టి స్మృతి. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పిల్లల మెదడును భాషా యంత్రాలతో పోల్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? కారల్ రోజర్స్, వైగాట్స్కీ, నోమ్ చోమ్స్కీ, జీన్ పియాజే. పిల్లల మెదడును భాషా యంత్రాలతో పోల్చిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నోమ్ చోమ్స్కీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నా. సాధారణంగా అధిక ప్రజ్ఞావంతులైన పిల్లలు నుంచి సగటు కన్నా తక్కువ ప్రజ్ఞావంతులైన పిల్లలు తమకు సంబంధించిన విషయాన్ని చర్చించడం ద్వారా జ్ఞాన ప్రసారం బదిలీ అవుతుందని వ్యాఖ్యానించిన వారు? జీన్ పియాజే, వైగాట్స్కీ, కారల్ రోజర్స్, నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వైగాట్స్కీ. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాన్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? బిఎఫ్ స్కిన్నర్, పావ్లోవ్, కొహెలర్, థారండైక్. యాన్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, థారండైక్. 13వ ప్రశ్న చూస్తున్నాం. పరిగెత్తుకుంటూ వెళ్తున్న విద్యార్థి జారి కింద పడిన సందర్భం చూసి అబ్బా ఎందుకు పడ్డావు అని అడిగితే ఆ విద్యార్థి నేను పడలేదు, పల్టీ కొట్టాను అని సమాధానం ఇస్తే అతను ఏ రకమైన రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తున్నట్టు? పరిహారము, ప్రక్షేపణమా, హేతుకీకరణమా, విస్థాపనమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హేతుకీకరణము. 14వ ప్రశ్న చూస్తున్నాం. అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సామెత ఏ రకమైన సంఘర్షణను తెలియజేస్తుంది? ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపగమ సంఘర్షణ. 15వ ప్రశ్న చూస్తున్నాం. బొగార్డస్ సాంఘిక అంతరాల మాపని వ్యక్తిలోని దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు? సహజ సామర్థ్యాల, అభిరుచుల, వైఖరుల, ప్రజ్ఞన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వైఖరులను కొలుచుటకు. 16వ ప్రశ్న చూస్తున్నాం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష అనున్నది శాబ్దిక పరీక్షన, వ్యక్తిగత పరీక్ష, వేగ పరీక్ష, అశాబ్దిక పరీక్ష? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అశాబ్దిక పరీక్ష. 17వ ప్రశ్న చూస్తున్నాం. పూర్వ ముఠా దశ అని ఏ దశను పేర్కొంటారు? పూర్వ బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ? ఆప్షన్ డి, శైశవ దశ. పూర్వ ముఠా దశ అని ఏ దశను పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పూర్వ బాల్య దశ. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఏ రకమైన శిక్షణ లేకుండా జీవి వయస్సుతో పాటు కనపడే గుణాత్మక పరిమాణాత్మక మార్పులను ఏ విధంగా పిలవవచ్చు? పెరుగుదల, పరిపక్వత, వివరించలేము, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పరిపక్వత. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయులు వారి బాధ్యతలను గుర్తించి సక్రమంగా పాఠ్యాంశాలు బోధించాలి. రాజకీయ నాయకులు వారి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని విద్యార్థి భావిస్తూ ఉన్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలో ఉన్నట్లు ఏ విద్యార్థిని గుర్తించాలి?
ఏ స్థాయిలో ఉన్నట్లుగా ఆ విద్యార్థిని గుర్తించాలి? పూర్వ సంప్రదాయ స్థాయిలో ఉన్నట్లా? పూర్వ సంప్రదాయ స్థాయా? ఉత్తర సాంప్రదాయ స్థాయా? నియత సాంప్రదాయ స్థాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సంప్రదాయ స్థాయిలో విద్యార్థి ఉన్నట్లు గుర్తించాలి. 20వ ప్రశ్న చూస్తున్నాం. వ్యక్తిగత భేదాలు అనేవి కేవలం స్త్రీలలో మాత్రమే గోచరించే భావన, కేవలం పురుషులలో మాత్రమే గోచరించే భావన, వ్యక్తులందరిలోనూ గోచరిస్తాయి, అసలు విశదీకరించలేం. వ్యక్తిగత భేదాలు అనేవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వ్యక్తులందరిలోనూ గోచరిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. శాస్త్రీయ నిబంధనం కల్పించే ప్రయత్నంలో పావ్లోవ్ ఏ ఏ అంశాల మధ్య సంసర్గమును ఏర్పరిచి ప్రయోగపూర్వకంగా వివరించడం జరిగినది? గంటకు ఆహారానికి మధ్య, గంటకు లాలాజలానికి మధ్య, ఆహారానికి గంటకు మధ్య ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. గంటకు ఆహారానికి మధ్య. 22వ ప్రశ్న చూస్తున్నాం. ప్రయోక్త ప్రయోజ్యునికి ఒక అర్థవంతమైనటువంటి భావనను, ఒక అర్థరహితమైన భావనను చూపటం ద్వారా అతనిలోని స్మృతిని తెలుసుకోవడాన్ని ఏమంటారు? కథాకథన పద్ధతి, ఆకృతుల పునరుత్పాదనం, డెజావు, ద్వంద్వ సంసర్గులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ద్వంద్వ సంసర్గులు. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎడమవైపు నుంచి సైకిల్ ఎక్కి నడిపించే వ్యక్తికి ఒకరోజు కుడివైపు నుంచి సైకిల్ ఎక్కవలసి వస్తే అతనిలో కలిగే సాధారణ అభ్యసన బదలాయింపు ఏది? అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, పార్శ్వ బదలాయింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ప్రతికూల బదలాయింపు. 24వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వయసులోని బాలబాలికలు తమకు తాము భయపడుతూ తమలోని వికృత చర్యల ద్వారా తల్లిదండ్రులను ఇతరులకు భయపెట్టే తత్వాన్ని ఏమంటారు? కౌమార దశ, వయోజన దశ, బాల్యదశ, శైశవ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కౌమార దశ. 25వ ప్రశ్న చూస్తున్నాం. విద్యా హక్కు చట్టం అనుసరించి ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలోని ప్రతి విద్యార్థి యొక్క ప్రశంస, వైఖరి, అభిరుచులను మదింపు చేయాలి. ఇవన్నీ ఏ రంగానికి సంబంధించిన భావనలుగా గుర్తించాలి? మానసిక చలనాత్మక రంగమా, జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, సామాజిక రంగమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. భావావేశ రంగం. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అభ్యసనానికి రాచబాట వంటిదిగా పేర్కొనబడే అంశం ఏది? పరిపక్వత, పెరుగుదల, వికాసం, ప్రేరణ. అభ్యసనానికి రాచబాట వంటిదిగా పేర్కొనబడే అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ప్రేరణ. 27వ ప్రశ్న చూస్తున్నాం. నీ తరగతి గదిలోని క్రింద కనబరిచిన ఏ సమస్య గల విద్యార్థికి నీవు వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తావు? తరచుగా అబద్ధం చెప్పే విద్యార్థికి, దురుసు ప్రవర్తన గలవారికి, దొంగతనం చేయు పిల్లలకు, పైవారందరికీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. పైవారందరికీ అండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత వైగాట్స్కీ, ఆల్బర్ట్ బండూరా, డెసికో క్రాఫ్టర్, జేబీ వాట్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆల్బర్ట్ బండూరా. 29వ ప్రశ్న చూస్తున్నాం. అభ్యసనంలో క్రింద పేర్కొన్న వాటిలో ముఖ్యమైన కారకాలు: ఉపాధ్యాయుడు శిక్షణ, బోధనా పద్ధతులు శిక్షణ, గ్రంథాలయం ఆటస్థలమా, అభ్యాసకుడు, ఉపాధ్యాయుడు, బోధనా సామాగ్రి. అభ్యసనంలో క్రింద పేర్కొన్న వాటిలో ముఖ్యమైన కారకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అభ్యాసకుడు, ఉపాధ్యాయుడు, బోధనా సామాగ్రి. 30వ ప్రశ్న చూస్తున్నాం. కార్యాకరణ సంబంధాన్ని నిరూపించడానికి ఏ శిశు వికాస అధ్యయన పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది? పరిశీలనా పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి, ప్రయోగ పద్ధతి, పైవేవీ కాదు. కార్యాకరణ సంబంధాన్ని నిరూపించడానికి ఏ శిశు వికాస అధ్యయన పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ప్రయోగ పద్ధతి. 31వ ప్రశ్న చూస్తున్నాం.
క్రింది గద్యాన్ని చదివి 31 ప్రశ్న నుంచి 35 ప్రశ్న వరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. గతంలో పిల్లలు బయట ఆడే ఆటలు ఎక్కువగా ఆడేవారు. దీనివల్ల వాళ్లకు ఆరోగ్యం, ఆనందం ఉండేది. ఆటల వల్ల వాళ్ళలో ఐకమత్యం, క్రమశిక్షణ, నియమ నిబంధనలు పాటించడం మొదలైనవి మంచి అలవాట్లు అలవడేవి. వాళ్ళు ఓటమిని సహృదయంతో అంగీకరించేవాళ్ళు. ఇంకోసారి గెలవవచ్చు అనేటువంటి ఆశను వదులుకునేవారు కాదు. ఓకే, 31వ ప్రశ్న చూస్తే పిల్లలు ఏం చేయాలని రచయిత అంటున్నాడు? ఎక్కువ సమయం విద్యకు కేటాయించాలనే, చదవాలి, బయట ఆడుకోవాలనే, పిల్లలు టీవీ చూస్తూ ఉండాలనే, పిల్లలు బయటకు మాత్రమే ఆడుకోవాలనే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చదవాలి, బయట ఆడుకోవాలి. 32వ ప్రశ్న చూస్తే ఇలాంటి అలవాట్లు అనేవి దేన్ని సూచిస్తాయి? చెడు అలవాట్లు అనేవి దేన్ని సూచిస్తాయి? టీవీ, వీడియో, కంప్యూటర్ల దగ్గర ఎక్కువ సమయం కేటాయించడం, ఓటమిని సహృదయంతో అంగీకరించే లక్ష్యం, స్వార్థపరత, కోప స్వభావం, హింసపరత్వం అనే అంశాలు, ఇంకోసారి గెలవవచ్చనే ఆశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టీవీ, వీడియో, కంప్యూటర్ల దగ్గర ఎక్కువ సమయం గడపడం వలన చెడు అలవాట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 33వ ప్రశ్న చూస్తే బయట ఆడుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి? ఆప్షన్ ఏ, పిల్లలకు ఎక్కువ మంది స్నేహితులు లభిస్తారు. ఆప్షన్ బి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మంచి అలవాట్లు అలవడతాయి. ఆప్షన్ సి, ఓటమిని అంగీకరించే లక్షణం కోల్పోవడం జరుగుతుంది. ఆప్షన్ డి, పోటీతత్వం పెరిగి స్వార్థపరులుగా తయారవుతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మంచి అలవాట్లు అలవడతాయి. 34వ ప్రశ్న చూస్తున్నాం. బయట ఆడే ఆటలు అంటే తలుపు దగ్గర ఆడేవే, తలుపు అవతల ఆడేవే, వరండాల్లో ఆడేవే, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఆడేవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలు. 35వ ప్రశ్న చూస్తే ఆశ అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? కోరిక, దిక్కు, వాంఛ, బలం, కాంక్ష, రంగు, ఆనందం, బాణం. ఆశ అనే పదానికి నానార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కోరిక, దిక్కు. 36వ ప్రశ్న చూస్తున్నాం. 36 నుంచి 40వ ప్రశ్న వరకు ప్రశ్నలకు క్రింది పద్యాన్ని చదివి సమాధానాలను గుర్తించండి. అంతా విద్యదలంచి చూచిన నరుండెట్లరుండెగెన్ సదా, కాంతల్ పుత్రుల్ నర్తముల్ తనువు నిక్కంబంచు మోహర్ణవ, భ్రాంతించెంది చరించిగాని పరమార్థంబైన నీ ఎందుదా, చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీ కాళహస్తీశ్వర అనేటువంటి పద్యంని చదివి సమాధానాలు గుర్తించాలి. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పద్య శతకకర్తకు సమకాలీనుడైనటువంటి కవులు ఎవరు? నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథుడు, శ్రీనాథుడు పోతన పిల్లలమర్రి పినవీరభద్రుడు మంచన, అల్లసాని పెద్దన నన్ని తిమ్మన తెనాలి రామకృష్ణుడు రామరాజభూషణుడు ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు రామరాజభూషణుడు వీరందరూ కూడా సమకాలీనుడైనటువంటి కవులు. 37వ ప్రశ్న చూస్తే ఈ పద్యంలోని స అనేటువంటి గణాలు ఎన్ని? 4, 6, 8, 16. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 8. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పద్యంలో ప్రాస స్థానంలో నిలిచిన అక్షరాలు ఆ, కా, బ్రా, చీన, తా, తా, తీ, తాన, రు, వు, మా, కాన, చీచి, నీ, శ్రీన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తా, తా, తీ, తా. 39వ ప్రశ్న చూస్తున్నాం. చింతాకు అనే పదములోని సంధి సవర్ణ దీర్ఘ సంధ్య, గుణ సంధి, అకార సంధి, ఉకార సంధి. చింతాకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అకార సంధి. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పద్యంలో కవి ఉద్దేశించినది సర్వపాపాలు పోగొట్టున్నదనే, సంపదలు మెరుపుదీగ వంటివనే, దుఃఖ సముద్రం నుంచి కాపాడుటనన, ప్రపంచమంతా అశాశ్వతమనే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ప్రపంచమంతా అశాశ్వతం. 41వ ప్రశ్న చూస్తున్నాం. అద్దం కింద పడి పగిలిపోయినది అనే వాక్యం సామర్థ్యార్థకం, అనుమత్యర్థకం, హేత్వర్థకం, విద్యార్థర్థకం. అద్దం కింద పడి పగిలిపోయినది అనే వాక్యం
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హేత్వర్థకం. 42వ ప్రశ్న చూస్తున్నాం. గీతిక పాటలు రాస్తుంది, గీతిక పాటలు పాడుతుంది. ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే గీతిక పాటలు రాస్తే పాడుతుంది, గీతిక పాటలు రాసి పాడుతుంది, గీతిక పాటలు రాస్తుంది పాడుతుంది, గీతిక పాటలు రాస్తూ పాడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గీతిక పాటలు రాస్తుంది పాడుతుంది. 43వ ప్రశ్న చూస్తున్నాం. కృష్ణ ఏకాదశి అనే పదం ఏ సంధికి ఉదాహరణ? గుణసంధి, వృద్ధి సంధి, విసర్గ సంధి, యణాదేశ సంధి. కృష్ణ ఏకాదశి అనే పదం ఏ సంధికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వృద్ధి సంధి. 44వ ప్రశ్న చూస్తున్నాం. జోదు అనే పదానికి ప్రకృతి స్నేహితుడు, వ్యాధుడు, యోగి, యోధుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోధుడు. 45వ ప్రశ్న చూస్తున్నాం. మంటగలుపు అనేటువంటి పదం జాతీయం, పర్యాయ పదం, నీళ్లు, ఏళ్ళు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాతీయం. 46వ ప్రశ్న చూస్తున్నాం. నిత్య బహువచనానికి ఉదాహరణ? బిల్లు, ముళ్ళు, నీళ్లు, ఏళ్ళు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీళ్లు. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఆత్మార్థక వాక్యానికి ఉదాహరణ తెలపండి. మహాత్మా గాంధీని గురువుగా ఎంచుకున్నాడు, తీరిక సమయాలలో చదువురాని వారికి చదువు చెప్పండి, బేచర్చి గాంధీజీ చేత 3 ప్రమాణాలు చేయించాడు, అమ్మ నా చేత చదివించింది. ఆత్మార్థక వాక్యానికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీని గురువుగా ఎంచుకున్నాడు. 48వ ప్రశ్న చూస్తే అజాత శత్రువు అనే సమాస పదానికి విగ్రహవాక్యం? అజాతం వంటి శత్రువు, జాతమైన శత్రువులు గలవాడు, పుట్టని శత్రువులు కలవాడు, అజాతమైన శత్రువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుట్టని శత్రువులు కలవాడు. 49వ ప్రశ్న చూస్తున్నాం. సుజాత సుబ్బారావుకు నువ్వు మా ఇంటికి రా అని చెప్పింది. దీని పరోక్షానుకృతి వాక్య రూపం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుజాత సుబ్బారావును తన ఇంటికి రమ్మని చెప్పింది. 50వ ప్రశ్న చూస్తే లింగము, విభక్తి, వచనము లేని పదము కింది వానిలో? ఆప్షన్ ఏ ఆహా, ఆప్షన్ బి కొట్టెను, ఆప్షన్ సి రామయ్య, ఆప్షన్ డి చేసెను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆహా. 51వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ధాతువుకు డూన్ ప్రత్యయం చేరే అసమాపక క్రియ? ఛేదర్థకం, తుమ్మనర్థకం, శత్రార్థకం, అనంతార్థకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనంతార్థ్యర్థకం. 52వ ప్రశ్న చూస్తే శర్కర కేలి అంటే తీయని అరటిపండు అని అర్థం. కాలక్రమంలో పరిచితమైన చక్ర పదాన్ని కలుపుకొని చక్కెర కేలి అనే పదం జన వ్యవహారంలో బహుళ ప్రాచుర్యం పొందింది. అలాంటి మార్పును లోక నిరుక్తి అంటారు. అలాంటి లోక నిరుక్తి పొందిన పదానికి ఉదాహరణ తెలపండి కింది వానిలో? మొక్కజొన్న, చీర, సన్యాసి, శనిగ్రహం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొక్కజొన్న. 53వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాక్యాలలో సరైన వరుస క్రమంలో ఉన్న దానిని గుర్తించండి. అయినా అందరూ సోదరభావంతో మెలుగుతున్నారు, మనది భారతదేశం, నేను భారతీయుడనేందుకు ఎంతో గర్వపడుతున్నాను, ఇక్కడ అనేక కులాలు మతాలు ఉన్నాయి. వీటిని సరైన వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీడీఏసి. అంటే మనది భారతదేశం అండి, ఇక్కడ అనేక కులాలు మతాలు ఉన్నాయి. ఆప్షన్ ఏ అయినా అందరూ సోదరభావంతో మెలుగుతూ ఉన్నారు, చివరిది నేను భారతీయుడనేందుకు ఎంతో గర్వపడుతున్నాను. 54వ ప్రశ్న చూస్తున్నాం. దేవదానవులు అమృతమునకై పాల సముద్రమును మదించిరి అనే వాక్యంలో బ్రాకెట్లో ఉన్న పదం ఏ విభక్తికి చెందినది? ప్రథమా విభక్తి, తృతీయ విభక్తి, సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చతుర్థి విభక్తి.
55వ ప్రశ్న చూస్తున్నాం. నిర్ణీత కాల వ్యవధుల తర్వాత లేదా పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత విద్యార్థులు ఆర్జన ఫలితాలను స్థాయిని మదింపు చేసే మూల్యాంకనం ఏది? సూత్రాధారిత మూల్యాంకనం, సంచిత మూల్యాంకనం, ప్రమాణాధారిత మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సంచిత మూల్యాంకనం. 56వ ప్రశ్న చూస్తున్నాం. సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోగలుగుట అనేటువంటి లక్ష్యానికి స్పష్టీకరణ ఏది? శైలిలో ప్రత్యేకతను చూపుట, ధ్వన్యర్థాలను గ్రహించుట, కవి సమ్మేళనంలో పాల్గొనుట, పురాణేతిహాసాలలోని విశేషాలను కనుగొనుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పురాణేతిహాసాలలోని విశేషాలను కనుగొనుట. 57వ ప్రశ్న చూస్తున్నాం. వైయక్తిక, సామూహిక, పూర్తి తరగతి పనిని అభివృద్ధి పరుచుట అనేది తన సూత్రాలలో ఒకటిగా కలిగిన పథకం ఏది? ఏపీఎస్హెచ్ఈపి, ఓబీబీ, డిపిఈపి, ఏపీపీఈపి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏపీపీఈపి. 58వ ప్రశ్న చూస్తున్నాం. గద్యం పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి, సమాస, అర్థ సంగ్రహణ సోపానాల తర్వాత నిర్వహించబడు సోపానం ఏది? విద్యార్థి యొక్క మౌన పఠనం, పునర్విమర్శ, చర్చ, రచయిత పరిచయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చర్చ. 59వ ప్రశ్న చూస్తున్నాం. త్రకుప్సబట్లు అనే పదాన్ని పలికిస్తే విద్యార్థుల్లో కలిగే నైపుణ్యం. ఆత్మవిశ్వాసంతో కూడిన స్వయం అధ్యయనమా, దోషరహిత శ్రవణ సామర్థ్యం, సౌష్ఠవతతో వ్రాయగలిగే లేఖనం, సంయుక్తాక్షరాలను వేగంగా పలకగలిగినటువంటి ఉచ్చారణ. త్రకుప్సబట్లు అనే పదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సంయుక్తాక్షరాలను వేగంగా పలకగలిగినటువంటి ఉచ్చారణ. 60వ ప్రశ్న చూస్తున్నాం. డాల్టన్ పద్ధతికి గల పేర్లలో చేరనిది నియోజన పద్ధతి, వాక్య పద్ధతి, వృష్టి పద్ధతి, వ్యక్తి పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వాక్య పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నా. ఇంగ్లీష్ అండి. ఇక్కడ నుంచి ఇక విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ కంపోజిషన్? ఆప్షన్ ఏ, టు ప్రమోట్ క్లియర్ థింకింగ్. ఆప్షన్ బి, టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివ్ రైటింగ్. ఆప్షన్ సి, టు ఎనేబుల్ ద పీపుల్స్ అరేంజ్ దేర్ ఐడియల్స్ ఇన్ రైటింగ్ అట్ ఏ రీజనబుల్ స్పీడ్ విత్ అక్యురసీ. ఆప్షన్ డి, టు డెవలప్ ఓరల్ ఫ్లూయెన్సీ బై గివింగ్ నంబర్ ఆఫ్ ఓరల్ ఎక్సర్సైజెస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, టు డెవలప్ ఓరల్ ఫ్లూయెన్సీ బై గివింగ్ నంబర్ ఆఫ్ ఓరల్ ఎక్సర్సైజెస్. 62 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ ఓరల్ ఎక్సర్సైజెస్? షుడ్ బి బేస్డ్ ఆన్ క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఆప్షన్ బి, షుడ్ టెస్ట్ వాట్ ఇట్ క్లైంట్స్ టు టెస్ట్. ఆప్షన్ సి, షుడ్ yield the same score whoever values it above all. Answer is option D, above all. 63 question. Which option of the below is a property of translation method? Oral teaching proceed reading and writing. Mother tongue is abundant. Sentence is the unit of speech. Reading and writing skills are given importance. Which option of the below is property of translation method? Answer is option D, reading and writing skills are given importance. 64th question. Which of the below type of evaluation can be done at the beginning of the teaching learning process in order or to find the strength and weakness of the individual? Diagnostic, formative, summative, above all. Answer is option A, diagnostic. 65th question. Use of dictionary is gives correct spelling, gives meaning, gives pronunciation, above all.
Answer is option D, above all. 66th question. Life depends upon the liver. The above sentence is used in falling tune, rising tune, falling rising tune, rising falling tune. Answer is option A, falling tune. 67th question. Which of the below distractor smells that have no opportunities in Simandra? Option A, unemployees have few employment opportunities in Simandra. Option B, unemployees help few employment opportunities in Simandra. Option C, unemployees have a few employment opportunities in Simandra. Option D, above all. Answer is option A, unemployees have few employment opportunities in Simandra. 68th question. Which of the below is incorrect? No other team in the world is as good as Australia. Option B, Australia plays better than all other teams in the world. Australia plays best of all teams in the world. Australia is the best team in the world. Which of the below is incorrect? Answer is option D. D only is incorrect. 69th question. The weather was bad, hence we stayed indoors. The above in the bracket part is conjunction, preposition, adjective, adverb. Answer is option D, adverb. 70th question. It is 10 o'clock in my watch, on my watch, by my watch, with my watch. Which is correct? Answer is option C, by my watch. 71st question. Passive form of the below is why did he take the book? Why he took the book? Why the book was taken by him? Why was the book taken by him? Above all. Answer is option C. Why was the book taken by him? 72 question. People of Simandra believed that former Chief Minister Kiran was speaking the truth regarding United Andhra Pradesh. The above statement can also be written as it was believed that the truth was being spoken by him. It is believed by the people that he was speaking truth. It was believed that he was speaking truth. It is believed that he is a liar. Answer is option A. It was believed that the truth was being spoken by him. 73 question. I saw the books which she placed on the table. The above sentence can also be written as the books were seen by me. The books which were placed on the table by her were seen by me. I saw a girl who kept them. I saw a girl who kept them on the table. Answer is option B, A and B only. 74th question. Due to the rain, the train was late. The above expression is incorrect. In terms of grammar, the right one is the train was late because of the rain. Owing to the rain the train was late. Option C, A comma B. Option D, none. Answer is option C, A comma B. 75th question. He is always differing with his fellow teachers. The above statement denotes that he has a different opinion. He is quarreling with his fellow teachers. He looks down upon others in on community. Above all. Answer is option B. He is quarreling with his fellow teachers. 76th question. Which of the below denotes that Chiru is not ill now? Option A. He has been ill for 10 days. Option B. He was ill for 10 days. Option C. He has suffered a lot and joined for doctor's observation. Option D. He has joined in Apollo Hospital. Answer is
Option B, he was ill for 10 days. 77th question. The string is pulled too tight. The string breaks. The above can also be written as the string breaks when it is pulled too tight. The string breaks if it is full too tight. Option C, the string breaks not if it is pulled too tight. Option D, none. Answer is option B, the string breaks if it is full too tight. 78th question. He expect me to defend his cause. The above can also be written as I am expect to defend his cause. He accepted his cause to be defended. He accepted his cause to be defended by me. Answer is option D, none. 79th question. He said, how sorry I am that this has happened. Option A, he emphasized that had happened. Option B, he left sorry that had happened. Option C, he regretted very much that had happened. Option D, he annoyed that what had happened. Answer is option C, he regretted very much that had happened. 80th question. Noon was hurt. Was he? Was not he? Were they? Were not they? Answer is option C, were they? 81st question. Chiranjeevi did not go to Delhi. Did he? The expected answer for the above is no, Chiranjeevi don't. No, Chiranjeevi did not. No, Chiranjeevi does not. Above all. Which one is correct? Answer is option B. No, Chiranjeevi did not. 82 question. Questions beginning with what, why, when, where, how, etc. are normally spoken with falling intonation, rising intonation, falling rising intonation, rising falling intonation. Answer is option A, falling intonation. 83 question. I love him because he is good. Equivalent meaning for the above is option A, he is good and that I love him. Option B, he is good and therefore I love him. Option C, he is good enough to love him. Option D, he is good to love him. Which one is correct? Answer is option B, he is good and therefore I love him. 84th question. Dear sirs is a situation be filling an official letter, an business letter, a leave letter, a personal letter. Which one is correct? Dear sirs. Answer is option B, a business letter. 85th question. Which of the following subscription is correct? Yours truly, yours truly, yours truly, yours truly. Which one is correct? Answer is option D, yours truly. 86th question. The robbers, apart from looting the passengers, also killed some of them. Change the above into compound sentence. Which one is correct? Change the compound sentence. Answer is option A, the robbers looted the passengers and also killed some of them. 87th question. Rewrite the following sentences improving the arrangement. He was very fond of her. He thought of marrying her more than once. Option A, option B, option C, option D. Slowly reading and which one is correct? Answer is option A, he was very fond of her. More than once he thought of marrying her. 88th question. You are strong. I am equally strong. The above can also be written as
We both are strong. We both are equally strong. I am as strong as you are. I am equally strong as you are. Answer is option C. I am as strong as you are. 89th question. Ramaya and his wife had hen. The hen laid an egg every day. The egg was golden. Ramaya and his wife had a hen with laid the golden every day. Ramaya and his wife had a hen who laid the egg every day. Ramaya and his wife have hen which laid the golden egg every day above all. Which one is correct? Answer is option A. Ramaya and his wife had a hen which laid the golden every day. 90th question. All depends on how it is done. In the above bracket part is adverb clause, adjective clause, noun clause, none. Answer is option C. నౌన్ క్లాస్. 91వ ప్రశ్న చూస్తున్నాం. స్థిరంగా ఒకే దిశలో అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాలకు వీచే ప్రవహించే పవనములను ఏమంటారు? ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, స్థానిక పవనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ప్రపంచ పవనాలు అంటారు. 92వ ప్రశ్న చూస్తున్నాం. ఉన్నత అక్షాంశాల నుండి భూమధ్యరేఖ దిశగా ప్రవహించే సముద్ర ప్రవాహం ఏది? లాబ్రడార్ ప్రవాహం, గల్ఫ్ ప్రవాహం, దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం, స్ట్రీమ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. లాబ్రడార్ ప్రవాహం అంటారు. 93వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నయగరా జలపాతం ఏ సరస్సుల మధ్య ఉంది? ఈరీ హర్రాన్, ఒంటారియో ఈరీ, సుపీరియర్ మిచిగాన్. ఆప్షన్ డి ఏది కాదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నయగరా జలపాతం ఏ సరస్సుల మధ్య ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఒంటారియో ఈరీ. 94వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ప్రాంతపు ఉష్ణమండల అరణ్యాలలో తాడి చెట్లు సర్వసాధారణంగా పెరుగుతాయి? మెక్సికో, కెనడా, యూరప్, న్యూయార్క్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మెక్సికో. 95వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలో పారిశ్రామికంగా ఎక్కువ అభివృద్ధి చెందిన ఖండం ఏది? యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఉత్తర అమెరికా. 96వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలో ఎత్తైన రైలు మార్గం ఏ పర్వతాల గుండా పోవుచున్నది? ఆండిస్ పర్వత శ్రేణి, రాకీ పర్వత శ్రేణి, ట్రాన్స్ అంటార్కిటికా, డ్రాకెన్స్బర్గ్. ప్రపంచంలో ఎత్తైన రైలు మార్గం ఏ పర్వతాల గుండా పోవుచున్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆండిస్ పర్వత శ్రేణి. 97వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఏ పంచదార కర్మాగారం అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇథనాల్ను కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నది? బోధన్ పంచదార పరిశ్రమ, సిర్పూర, తనుక, ఏటికొప్పాక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. తణుకు పంచదార కర్మాగారం అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇథనాల్ను కూడా ఉత్పత్తి చేస్తూ ఉంది. 98వ ప్రశ్న చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న విమానాశ్రయం కూడా లేని ప్రాంతం ఏది? దొనకొండ, రాజమండ్రి, వరంగల్, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెల్లూరు. 99వ ప్రశ్న చూస్తున్నాం. గోళాకారంగా ఉన్న భూమిని కాగితం మీద లేదా సమతలంపై స్కేలు అనుసరించి గీచినట్లయితే దానిని ఏమంటారు? మానచిత్రం, గ్రాఫు, చార్టు, నమూనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మానచిత్రం అంటారు. 100వ ప్రశ్న గమనిస్తున్నాం. భూమధ్య రేఖా మండలంలోని అత్యంత దట్టమైన అడవులకు ఏమని పేరు? పంపాలు, సెల్వాలు, ప్రయరీలు, డౌనులు. భూమధ్య రేఖా మండలంలోని అత్యంత దట్టమైన అడవులకు ఏమని పేరు? ఆప్షన్ బి. సెల్వాలు అంటారు. 101వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలోని ఖండాలు అన్నిట్లోకెల్లా ఎత్తైన ఖండం ఏది? ఆఫ్రికా, ఆసియా, అంటార్కిటికా, గ్రీన్లాండ్. ప్రపంచంలోని ఖండాలన్నింటిలో కల్లా ఎత్తైన ఖండం ఏది? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ సి అంటార్కిటికా. 102వ ప్రశ్న చూస్తున్నాం. అంటార్కిటికా అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారంగా శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం ప్రస్తుతం అమలులో ఉన్న సంధి ఏది? దక్షిణ గంగోత్రి మైత్రి, అంటార్కిటికా సంధి, అంతర్జాతీయ న్యాచురల్ ప్రొటెక్షన్, అంతర్జాతీయ క్యూట్ ఒడంబడిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంటార్కిటికా సంధి. 103వ ప్రశ్న చూస్తున్నాం. సహజ వాయువు ఆధారంగా విద్యుదుత్పత్తి జరుపుతున్న ఒకే ఒక విద్యుత్ కేంద్రం ఎచ్చట గలదు? విద్యేశ్వరం తూర్పుగోదావరి, విద్యేశ్వరం పశ్చిమ గోదావరి, నాగార్జున సాగర్ నల్గొండ, పులివెందుల కడప. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యేశ్వరం తూర్పుగోదావరి. 104వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలోకెల్లా లోతైన మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందిన బైకాల్ సరస్సు ఏ ప్రకృతి సిద్ధ మండలంలో ఉంది? టండ్రాలు, టైగాలు, మధ్యధర, సవన్నాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టైగాలు. 105వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ప్రకృతి సిద్ధ మండలంలో పశువులను మాంసం కోసం వధించగా పెండ్లిళ్లలో కన్యాశుల్కంగా ఉపయోగిస్తారు? మధ్యధర, ఆయనరేఖ ఎడారులు, సవన్నాలు, స్టెప్సీ ప్రాంతం. ఏ ప్రకృతి సిద్ధ మండలంలో పశువులను మాంసం కోసం వధించకుండా అంటే చంపకుండా పెండిళ్లలో కన్యాశుల్కంగా ఉపయోగిస్తారట? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సవన్నాలు. 106వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో ప్రాచీన శిలాయుగం నాటి మానవుని జీవన శైలి కానిది ఏది? ఆహారాన్ని వండుకొని తినడం, సంచార జీవితాన్ని గడపడం, పలుగురాళ్ళు, ఛేదకాలు, దరకాలు వాడడం, బరువైన చేతిగుడ్డలి, గులకరాళ్ళు ఉపయోగించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆహారాన్ని వండుకొని తినడం అనేది కానిది. ఇక 107వ ప్రశ్న చూస్తున్నాం. వేదకాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత విశ్వాసాల అంశాలను తెలియజేసేది ఏది? సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఋగ్వేదం. 108వ ప్రశ్న చూస్తున్నాం. ఫిరోజ్ షా తుగ్లక్ పాలన గురించి తెలియజేయు తారీఖు. ఫిరోజ్ షా గ్రంథకర్త ఎవరు? ఆల్ మసూది, జియావుద్దీన్ బరోని, అబ్దుల్ రజాక్, అల్బెరుని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జియావుద్దీన్ బరోని. 109వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశం ప్రపంచ సంగ్రహణ స్వరూపంగా అభివర్ణించబడింది? అమెరికా, ఇంగ్లాండ్, భారతదేశం, మయన్మార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారతదేశం. 110వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం నివసించే పారసీకులు ఏ మత సిద్ధాంత వారసులుగా మిగిలారు? జైనం, జుడాయిజం, పాత నిబంధన, బౌద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జుడాయిజం. 111వ ప్రశ్న చూస్తున్నాం. ఒరిస్సాలోని ఉదయగిరి, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు ఏ మత వారసత్వ ప్రతీకలుగా నిలిచాయి? హిందూ మతమా, గాంగేయుల, జైనమా, చార్వాకన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జైనము. 112వ ప్రశ్న చూస్తున్నాం. హైదరాబాద్, బీహార్ను ఆక్రమించి 2 సార్లు అశ్వమేధ యాగాన్ని, ఒకసారి రాజసూయ యాగాన్ని చేసిన శాతవాహన రాజు. మొదటి శాతకర్ణి, 2వ శాతకర్ణి, హాలుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి. 113వ ప్రశ్న చూస్తున్నాం. అలెగ్జాండర్ దండయాత్ర ఫలితం కానిది ఏది? ఆప్షన్ ఏ లెమన్, సోఫా, షుగర్ వంటి పదాలు భారతీయుల వాడకంలోకి వచ్చాయి. ఇండియా, గ్రీకు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు మెరుగుపడ్డాయి. ఆప్షన్ సి ఐరోపా, భారతదేశం మధ్య రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. ఆప్షన్ డి ఇండో గ్రీకు సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. అలెగ్జాండర్ దండయాత్ర ఫలితం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లెమన్, సోఫా, షుగర్ వంటి పదాలు భారతీయుల వాడకంలోకి వచ్చాయనేటు కానిది. 114వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన చోళవంశ స్థాపకుడు. తిరువానర్కూర్, ఎర్రచర, నెడింజిలియన్, ఎలారా. ప్రాచీన చోళవంశ స్థాపకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలారా. 115వ ప్రశ్న చూస్తున్నాం. సంగం యుగం నాటి ప్రజలు పూజించే దైవం ఎవరు? శివుడు, మురుగన్, పై 2 ఏది కాదు. ఆన్సర్ ఈజ్
ఆప్షన్ సి పై 2 శివుడు మురుగన్ సంగం యుగం నాటి ప్రజలు పూజించే దైవం. 116 ప్రశ్న చూస్తే అజంతా గుహలలోని కుడ్య చిత్రాలలో అపురూపమైనది ఏది? పద్మనాభం, కోదండపాణి, పద్మపాణి, జ్ఞానబుద్ధ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పద్మపాణి. 117 ప్రశ్న చూస్తున్నాం. లాలా లజపతిరాయ్ మరణానికి కారకుడైనటువంటి సాంబార్కును ఏ విప్లవ సంఘం తరపున భగత్ సింగ్ 1928 డిసెంబర్లో చంపాడు? శాండర్స్ అండి, సాంబార్కు కాదు, శాండర్స్. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ, డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆర్మీ, ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ తరపున శాండర్స్ను చంపాడు. ఇక 118 ప్రశ్న చూస్తే దక్షిణ భారతదేశంలో తిరుచునాపల్లి నుంచి వేదారణ్యం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్ర జరిపిన వారు ఎవరు? బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, రాజగోపాలాచారి, నారాయణ గురు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజగోపాలాచారి. 119 ప్రశ్న చూస్తున్నాం. 1911వ సంవత్సరంలో భారతదేశంలో రాజదర్బారును ఏర్పాటు చేసి ఆ రాజదర్బారులో బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇంగ్లాండ్ రాజు ఎవరు? 2వ జార్జి, 3వ జార్జి, 4వ జార్జి, 5వ జార్జి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5వ జార్జి. 120 ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో వ్యవసాయ రుణాలు, అధిక శిస్తులు మొదలైన సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన చట్టం ఏది? బెంగాల్ టెనెన్సీ, బెంగాల్ టెర్మినల్, బెంగాల్ చార్జర్, బెంగాల్ సర్చ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగాల్ టెనెన్సీ. 121 ప్రశ్న చూస్తున్నాం. క్యాబినెట్ మిషన్ భారతదేశం సందర్శించినప్పుడు అందులోని 3 సభ్యులలో ఒకడైన పెతిక్ లారెన్స్ ఏ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు? భారత వ్యవహారాల మంత్రి, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారత వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 122 ప్రశ్న చూస్తున్నాం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని ఎర్రకోటలో నిర్బంధించింది? షానవాజ్ ఖాన్, పేకే సెహగల్, జిఎస్ థిల్లాస్, పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ అండి. 123 ప్రశ్న చూస్తున్నాం. నూతన చట్టాన్ని సంసిద్ధపరచుటకై ఒక బిల్లు యొక్క ప్రతి క్లాజు చదవబడుతుంది అన్నది ఏ పఠనంలో జరుగుతుంది? మొదటి పఠనం, 2వ పఠనం, 3వ పఠనం, అంతిమ పఠనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ పఠనం. 124 ప్రశ్న చూస్తున్నాం. పరిపాలనా శాఖలన్నింటిలోనూ నిర్వహించబడు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా సంక్షేమం కోసం సమన్వయం చేయు బాధ్యతను జిల్లా స్థాయిలో ఎవరికి అప్పజెప్పడమైనది? జిల్లా కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా జడ్జి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జిల్లా కలెక్టర్. 125 ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక వివాదంపై ఫిర్యాదు చేసే పక్షాన్ని ఏమంటారు? వాది, ప్రతివాది, సాక్షి, థర్డ్ పార్టీ. ఒక వివాదంపై ఫిర్యాదు చేసే పక్షాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాది అంటారు. 126 ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక పేరునకు కోర్టు తీర్పు ద్వారా మరణశిక్ష విధించబడితే అతనికి క్షమాభిక్ష పెట్టడానికి శిక్షను తగ్గించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడానికి ఎవరికి మాత్రం అధికారం ఉంది? ఒక యొక్క ఖైదీకి లేదా ఒక తప్పు చేసిన వ్యక్తికి కోర్టు తీర్పు ద్వారా మరణశిక్ష విధించబడితే అతనికి క్షమాభిక్ష పెట్టడానికి శిక్షను తగ్గించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడానికి ఎవరికి మాత్రమే అధికారం ఉంది? ప్రధానమంత్రి, లోకాయుక్త, లోక్పాల్, రాష్ట్రపతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాష్ట్రపతి. 127 ప్రశ్న చూస్తున్నాం. జిల్లా స్థాయిలో అనేక న్యాయస్థానాలు ఉండగా ఏ కోర్టు మాత్రమే మరణశిక్ష వేయడానికి అవకాశం ఉన్నది? జిల్లా సివిల్ కోర్టు, జిల్లా సెషన్స్ కోర్టు, సబ్ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జిల్లా సెషన్స్ కోర్టు.
128వ ప్రశ్న చూస్తున్నా. లోక్ అదాలత్ల ద్వారా సత్వరంగా సంతృప్తికరంగా పరిష్కరించబడుటకు అవకాశం ఉన్న వివాదాలు ఏవి? మోటారు వాహనాలకు సంబంధించిన వివాదాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వివాదాలు, కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 129వ ప్రశ్న చూస్తున్నాం. పంచశీల సూత్రం కానిది ఏది కింది వానిలో? రాజ్యాలు శాంతియుత సహజీవనం పాటించాలి, ఒక రాజ్యం మరొక రాజ్యంపై దురాక్రమణ చేయరాదు, సమీప బలహీన రాజ్యమునకు రక్షణ కల్పించాలి, రాజ్యాల పరస్పర శ్రేయస్సుకు స్నేహ సంబంధాలు నెలకొల్పాలి. కింది వానిలో పంచశీల సూత్రం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమీప బలహీన రాజ్యమునకు రక్షణ కల్పించాలనేటువంటిది పంచశీల సూత్రం కానిది. 130వ ప్రశ్న చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినటువంటి శాంతి పరిరక్షణ సూచనలకు అగ్రరాజ్యాలు కట్టుబడి ఉండాలని తీర్మానించిన సమావేశం ఏది? బెల్గ్రేడ్ సమావేశం, హవానా, అల్చీర్జీ, జకార్తా సమావేశం. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన శాంతి పరిరక్షణ సూచనలకు అగ్రరాజ్యాలు కట్టుబడి ఉండాలని తీర్మానించిన సమావేశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జకార్తా సమావేశం. 131వ ప్రశ్న చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆర్థిక సహకారం భద్రతా రంగాలలో పాకిస్తాన్తో ఎన్ని మైత్రి ఒప్పందాలను కుదుర్చుకున్నాడు? 2, 3, 5, 7. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. 132వ ప్రశ్న చూస్తున్నాం. 1955-56 సంవత్సరంలో రాష్ట్ర నికర ఆదాయం సమకాలీన ధరల్లో ఎన్ని రూపాయలుగా ఉంది? 780 కోట్లు, 695 కోట్లు, 624 కోట్లు, 584 కోట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 584 కోట్లు. 133వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1955-56 సంవత్సరంలో తృతీయ రంగం నుంచి లభించిన సేవల విలువ ఎన్ని కోట్ల రూపాయలుగా ఉంది? 584 కోట్లు, 246 కోట్ల, 115 కోట్ల, 99 కోట్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 246 కోట్లు. 134వ ప్రశ్న చూస్తున్నాం. జీవంతో పుట్టినటువంటి ప్రతి 1000 మందిలో శిశువులలో ఎన్ని సంవత్సరాలు పూర్తి కాకుండానే మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు. 135వ ప్రశ్న చూస్తున్నాం. భూ ఉపరితల నీటి కాలువల ద్వారా పొలాలకు నీరు చేరే లోపల ఆనకట్టల ద్వారా ప్రవహించు నీటిలో ఎంత శాతం నీరు వృధా అవుతూ ఉన్నది అని అంచనా వేయడం అనేది? 30%, 40%, 50%, 55%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 40%. 136వ ప్రశ్న చూస్తున్నాం. భూగర్భ జల వనరుల నిర్వహణలో అధునాతన పద్ధతి కానిది ఏది? బావులను దగ్గరగా నిర్మించడం, చెక్కు డ్యాంల నిర్మాణం చేయడం, ఊట చెరువులు నింపడం, బావుల మధ్య దూరం క్రమబద్ధం చేయడం. భూగర్భ జలవనరుల నిర్వహణలో అధునాతన పద్ధతి కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బావులను దగ్గరగా నిర్మించడం. 137వ ప్రశ్న చూస్తూ ఉన్నా. వీధి దీపాలు, సైన్యము, నౌకాదళ సైన్యాలు మొదలగునవి ఏ రకపు వస్తువుల కిందికి వస్తాయి? ఉచిత, ఆర్థిక, సార్వజనిక, ప్రైవేటు. వీధి దీపాలు, సైన్యము, నౌకాదళ సైన్యాలు మొదలగునవి ఏ రకపు వస్తువుల కిందికి వస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సార్వజనిక. 138వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఆర్థిక సామర్థ్యాన్ని సూచించే అంశం ఏది? అవసరం ఉన్న పరిస్థితుల్లో వాడుకోవడం, అవసరం లేని ఉత్పత్తులు తయారు చేయడం, ఉత్పత్తిని అవసరమైన దానికన్నా అధికంగా వాడడం, వనరులను వస్తు ఉత్పత్తిలో అత్యుత్తమ పద్ధతుల్లో వాడుకోవడం. క్రింది వానిలో ఆర్థిక సామర్థ్యాన్ని సూచించే అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వనరులను వస్తు ఉత్పత్తిలో అత్యుత్తమ పద్ధతుల్లో వాడుకోవడం. 139వ ప్రశ్న చూస్తున్నాం. మూలాధారముల పద్ధతిలో గల పరిమితి కానిది ఏది? సమకాలీన గ్రంథాలలో రచయిత సొంత అభిప్రాయాలు వాడడమా, ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి కాలయాపన కలిగించడమా,
మౌలిక గ్రంథాలు పరభాషల్లో ఉండటమా, కార్యాకరణ సంబంధాన్ని గ్రహించేటట్లు చేయడమా? మూలాధారముల పద్ధతిలో గల పరిమితి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కార్యాకరణ సంబంధాన్ని గ్రహించేటట్లుగా చేయడం. 140వ ప్రశ్న చూస్తున్నాం. ఉపయుక్తత లేదా మూల్యాంకనానికి ప్రాజెక్టు పద్ధతిలో ఎవరు నిర్వహిస్తారు? ఉపయుక్తత లేదా మూల్యాంకనాన్ని ప్రాజెక్టు పద్ధతిలో ఎవరు నిర్వహిస్తారు? విద్యార్థి, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యార్థి. 141వ ప్రశ్న చూస్తున్నాం. ఒక పాఠ్య విషయాన్ని బోధించేటప్పుడు ఆ అంశానికి గల పూర్వ చరిత్ర చెప్పటం అనేది ఏ బోధనా పద్ధతిని అనుసరించుటలో ఒక సందర్భ భాగమై ఉన్నది? కథా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపన్యాస పద్ధతి. 142వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థి తాను ఎప్పుడూ చూడని విషయాలను వాటిని పరిశీలించిన వ్యక్తి చెప్తే అతనికి లభించే అనుభవం ఏది? ప్రత్యక్ష అనుభవం, కల్పిత అనుభవం, పరోక్ష అనుభవం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కల్పిత అనుభవం అవుతుంది. 143వ ప్రశ్న చూస్తే ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్యపుస్తకాన్ని తయారు చేసుకుంటాడు కానీ దానికి బానిస కాడు అని పాఠ్యపుస్తకమును గురించిన నిర్వచనం చెప్పిన వారు ఎవరు? స్టాండ్, బోసింగ్, టైనింగ్, స్టీవెన్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, స్టీవెన్సన్. 144వ ప్రశ్న చూస్తున్నాం. మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యం వినడం, చూడడం, రుచి, వాసన, ముట్టుకోవడం మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా పెంపొందుతుంది? హస్తలాఘవమా, సునిశ్చితత్వమా, సమన్వయమా, అనుకరణన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అనుకరణం. 145వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థి పాఠ్యాంశ బోధన తర్వాత చారిత్రక భౌగోళిక స్థలాలను దర్శించడం ద్వారా ఏ లక్ష్యాలను సాధిస్తాడు అని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? వైఖరి, నైపుణ్యం, అభిరుచి, వినియోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అభిరుచి. 146వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థి వర్షాకాలంలో వర్షాన్ని సెంటీమీటర్లలో, ఎండాకాలంలో ఉష్ణాన్ని సెంటీగ్రేడ్లలో కొలవడం ద్వారా ఏ నైపుణ్యాన్ని విద్యార్థి గడించి ఉన్నాడు? చిత్రలేఖనమా, నిర్వహణన, పరిశీలనన, సేకరించు, భద్రపరచ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నిర్వహణ. 147వ ప్రశ్న చూస్తున్నాం. సామాజిక సేవ, స్వచ్ఛత, సాహస గుణం, వాత్సల్య భావం అనేటువంటివి ఏ తరహా ప్రవర్తన రీతులు? ఆశయాలు, విలువలు, సృష్టికర్ణులు, బోధనాయుక్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విలువలు. 148వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడం అనే అంశాలకు సంబంధించనిది ఏది? డాక్టర్తో ఆరోగ్యంపై సెమినార్ నిర్వహించడం, విద్యార్థులు క్షేత్ర పర్యటన చేయడం, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం, జాతీయ పండుగలు నిర్వహించడం. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడం అనే అంశాలకు సంబంధించనిది కాదు. సంబంధించనిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విద్యార్థులు క్షేత్ర పర్యటన చేయడం అనేది. 149వ ప్రశ్న చూస్తున్నాం. ప్రత్యక్ష పరోక్ష అనుభవాల మధ్య, వైయక్తిక సామాజిక లక్ష్యాల మధ్య, అనివార్య ఐచ్ఛిక విషయాల మధ్య సముచిత సంతులనం ఉండే విధంగా విద్యా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నవారు ఎవరు? సఫయా సైదా, టీకనన్, అలెగ్జాండర్ బ్లూమ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సఫయా సైదా. 150వ ప్రశ్న చూస్తున్నాం. విషయతంత్ర పరీక్షలు మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? డాక్టర్ బిఎన్ బ్లూమ్స్, కొఠారి, మొదలియార్, రాధాకృష్ణన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డాక్టర్ బిఎన్ బ్లూమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో టెట్ పేపర్ 2A సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ గురించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.